ఆగస్టు నాటికి రుణమాఫీ చేసే భరోసాను రద్దు చేస్తారా? కేసీఆర్, హరీష్ రావులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. రుణాలు తీర్చాలని రైతులు ఇబ్బంది పెట్టొద్దని బ్యాంకర్లకు సూచన. రాబోయే వరి పంటకు 500 బోనస్ ఇస్తామని వెల్లడి. హనుమాన్ చాలీసా విన్నా నేరమేనా? కాంగ్రెస్ అలాగే చూస్తున్న విపక్షం కుట్రలు బయటపెట్టారు. కేజ్రీవాల్ కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు పొడిగింపు. బెయిల్ పిటిషన్పై నేడు వాదనలు. జగన్ భక్త ఐపీఎస్లపై వేటు. నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి కాంతినాన్న బదిలీ. వారిద్దరికి ఎన్నికల విధులు అప్పగించొద్దని ఈసీ. నేటిలోగా ప్యానల్కు పంపాలని సీఎస్ ఆదేశం. మళ్లీ మోసపోవద్దు. రేవంత్ రెడ్డి కమట హామీలు నమ్మొద్దు. మతం పేరుతో ఓట్లు అడిగే భాజపాను విశ్వసించొద్దు. భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. గరం రాష్ట్రంలో వరుసగా 45 డిగ్రీల నమోదు. పెద్దపల్లి జిల్లాలో ఉపాధి హామీ పనులు చేస్తున్న మహిళ మృతి. తాగునీటికి మూసీ శుద్ధికి కొండపోచమ్మ నుంచి భాగ్యనగరానికి 10 టీఎంసీలు. మోదీతోనే దేశాభివృద్ధి. మరోసారి భాజపాకు అధికారం ఇవ్వాలి. విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్.